బయట ఉన్నాయి. ఇప్పటికి న్యాయమే జరుగుతుంది. ఎంతమంది పోతుంటాడు మేడం, వాడిని కాపాడుతుంటే ఆయన్ని కాపాడే పరిస్థితే లేదయ్యా. చట్టం తన పని తను చూసుకోగలుగుతుంది, ప్రభుత్వం విడిచిపెట్టదు. మీరు అసలు టెన్షనే పడకాకండి. ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఆదుకుంటుంది. ప్రభుత్వం వెనకడుగు చేసే పరిస్థితే లేదు. తప్పకుండా మిమ్మల్ని కూడా ఆదుకుంటుంది. ఏ విధంగా మీకు న్యాయం చేయాలి ఆ న్యాయం అన్నీ చేస్తామమ్మా. మీరు దాన్ని దిగులే పడగాకండి. జరిగిందకూడదు. అన్ఫార్చునేట్ థింగ్. ఇట్లాంటి వాళ్ళని మాత్రము సమాజం కూడా వదలకూడదు. భయపడదా మేడం? నాకు బిడ్డ ఉందమ్మా, నాకు ఆడబిడ్డ ఉంది. నా బిడ్డకి జరిగితే నేను ఎంత బాధపడతానో కూడా నాకు తెలుసు. మిగతా పాపలకైనా బాగుండేట్టుగా చూడండి. ఇట్లాంటి మానవ మృగాలని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డెఫినెట్ గా మీకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మగాకండి. మీకు న్యాయం జరుగుతుంది అంతే. మీరు ఆ నమ్మకం మీద ఉండండి. డెఫినెట్ గా మా బిడ్డ ఎంతనో మీ బిడ్డ అంతనే. మీకు న్యాయం జరిగేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. తప్పకుండా ఇట్లాంటి విషయాలు సారు ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి లేదమ్మా. చట్టం ప్రకారము చట్టం జరుగుతుంది ముందుకు. మీరు టెన్షన్ పడగాకండి. అన్ని కరెక్ట్గా జరుగుతాయి. మీరు మాత్రము ఎవరు చెప్పిన మాట వినకాకండి అమ్మా. జరగండకూడదు. మన ఆడబిడ్డ మన ఇంట్లో మనతో ఉండాల్సిన బిడ్డ అనవసరంగా పొట్టన పెట్టుకున్నాడు. దీన్ని ఇంకొకరు చెయ్యాలంటే కూడా భయపడే విధంగానే కఠినంగా శిక్షలు ఉంటాయమ్మా. టెన్షన్ పడగాకండి. ప్రశాంతంగా ఉండండి. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలేదు మాకు. అర్థమైందండి? ఈరోజు కడపలో కాజీపేటలో జరిగిన ఈ ఘటన అనేది సభ్య సమాజం ఎవరైనా కానీ ఖండిస్తారు. ఇలాంటి ఘటనలు అసలు జరగకూడదు సమాజంలో. సరైన పెంపకం లేకుండా పిల్లోళ్ళకి ఇలా వదిలేస్తే వీళ్ళు మృగాలు అవసరం లేదు. వీళ్ళే సమాజంలో మృగాల లెక్క తిరిగేసేసి వీళ్ళు ఆడపిల్లలకి ఇంత అమానుషంగా ఒక చదువుకుంటున్న పాప ఇంట్లో ఉన్న పాపను పోయేసి ఈ విధంగా ఆ పాపని హతమార్చడం అనేది ఎవరైనా కానీ ప్రాణమున్న ఎవరైనా కానీ దీన్ని ఖండించాల్సిన విషయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. బాధ్యులైన వాళ్ళని కఠినంగా చట్టపరంగా శిక్షించే దానికి ఆయన మాట్లాడారు. అలాగనే బాధిత కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పటిష్టంగా పోలీసు వ్యవస్థను కఠినపరచాల్సిన అవసరం ఉంది. చట్టాలను కూడా కఠినపరచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు తప్పించుకోపోకుండా చట్టాలను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. మన ఆడపిల్లలను మనమే కాపాడుకోవాలా. మన ఆడపిల్లల భవిష్యత్తు కోసం మనమే చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ప్రభుత్వం చాలా కఠినంగా ఈ చర్య మీద ముందుకెళ్తుంది. బాధితురాలి కుటుంబాన్ని కూడా అన్ని విధాలు ఆదుకుంటాము. చట్టపరంగా చర్యలు కూడా జరుగుతాయని సందర్భంగా తెలియజేసుకుంటాము.